హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీ పోస్టులకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఈ నెల అంటే ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే వచ్చిందో అందులో మనకి జాబ్ హైలైట్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి దాదాపుగా మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది లాస్ట్ డేటు 30 రోజులు అనమాట. అంటే 30 రోజులు అంటే ఎంప్లాయ్మెంట్ నోటీస్ అంటే ఏదైతే 9వ రోజు ఉందో 9వ రోజు నుంచి కరెక్ట్గా మనం 30 డేస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీగా నెక్స్ట్ మంత్ 9వ తారీఖు కల్లా మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఏ పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారన్నది క్లియర్గా చూద్దాం. మనది ఎస్పెషల్గా ఐటీఐ ఛానల్ కాబట్టి 10th క్లాస్ వేకెన్సీలు, అలాగే ఐటీఐ వేకెన్సీలు, ఇంటర్ వేకెన్సీల గురించి ఈ నోటిఫికేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఐటీఐకి సంబంధించి ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా వెంటనే మీకు అప్డేట్ తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మనం నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏ పోస్టులకి ఏ ఎడ్యుకేషనల్ చేసిన వాళ్ళు అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అన్నది మనం చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది సింపుల్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి సీనియర్ అంటే మనకి సీరియల్ నెంబర్ 1, 2 వదిలేయండి. ఇది ఎందుకంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అనమాట 1, 2. ఇక 3 వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఏదైతే ఉన్నారో వాళ్ళకి మనకి లెవెల్ 4 అనేది ఉంటుంది. అంటే 7th పే కమిషన్ ప్రకారం బేసిక్ అనేది లెవెల్ 4లో ఉంటుంది. దీనికి ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక ఎల్డీసీ ఏదైతే ఉందో దీనికి కూడా ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఇక హిందీ టైపిస్ట్ ఏదైతే ఉందో అది ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే స్టోర్ కీపర్ ఏదైతే ఉందో అది కూడా ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక సివిల్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అంటే ఇది ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ట్రక్కులు అవి ఉంటాయో వాటిని డ్రైవ్ చేయడానికి మనకు సివిల్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు హెవీ వెహికల్ ఉండాలన్నమాట. లైట్ వెహికల్, హెవీ వెహికల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అలా అయితే ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక కుక్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అది మీరు డిప్లొమాలో క్యాటరింగ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఆ ట్రేడ్ ఉన్నా సరిపోతుంది. లేకపోతే 10th క్లాస్ మీరు పాస్ అయిన తర్వాత ఎక్కడైనా మీరు కుక్ కింద అంటే ఏదైనా ఒక ప్రముఖ హోటల్లో ఏదైనా కుక్ కింద చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ కూడా పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక పెయింటర్ చూసినట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో పెయింటర్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. కార్పెంటర్ ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరూ అంటే 10th క్లాస్ కంప్లీట్ తర్వాత ఐటీఐ ఎవరైతే కార్పెంటర్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆయా వార్డ్ సహాయిక ఇది ఏదైతే ఉందో 10th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ కనీసం మినిమం 1 year ఎక్స్పీరియన్స్ హాస్పిటల్స్లో కానీ నర్సింగ్ హోమ్లో కానీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుంది. ఇక హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫీమేల్ కనుక చూసుకున్నట్లయితే దీనికి ఓన్లీ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. 10th క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ హౌస్ కీపింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి హౌస్ కీపింగ్ స్టాఫ్ హెచ్కేఎస్ చూసుకున్నట్లయితే దీనికి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్గా లాండ్రీ మ్యాన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు దోబీ అంటే బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం ఇటువంటి పనులు అనమాట. దీని కింద ఏమైనా మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే లాండ్రీ మ్యాన్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మెస్ స్టాఫ్ ఏంటంటే ఖచ్చితంగా 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 1 year ఎక్స్పీరియన్స్ వెయిటర్గా కానీ అలాగే వాషరప్గా కానీ మీకు ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీలో కానీ లేదా ఒక ఇన్స్టిట్యూట్లో కానీ చేసినట్లయితే మీరు మెస్ స్టాఫ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మినిమం 1 year ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్లో కానీ వాచ్మెన్గా కానీ లస్కర్గా కానీ గ్లిస్టర్ ఆపరేటర్గా కానీ మీరు 1 year సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్లో ఎన్నైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా వాల్కనైజర్ అంటే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాల్కనైజర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక టైలర్ ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐటీఐలో టైలర్ విభాగంలో మీకు సర్టిఫికేట్ ఉండాలి. ఇక టిన్ స్మిత్ ఏంటంటే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే టిన్ స్మిత్ అనేది ఐటీఐ ఫిట్టర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అని అనుకుంటున్నాను. ఐటీఐ ఫిట్టర్, మిల్లరైట్ మెకానిక్ అలా కొన్ని టర్నర్ ట్రేడ్స్ వాళ్ళు టిన్ స్మిత్
స్మిత్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి పూర్తిగా ఒకసారి కనుక్కొని మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్గా కాపర్ స్మిత్ అండ్ షీట్ మెటల్ వర్కర్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయిన తర్వాత ఐటీఐలో షీట్ మెటల్ చేసినా సరే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైర్మెన్ ఏంటంటే, సో ఫ్రెండ్స్ చూడండి, మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫైర్మెన్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మీకు ఫైర్మెన్ సర్టిఫికేట్ అని ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైర్ ఇంజిన్ డ్రైవర్ చూసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్ అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి కూడా ఖచ్చితంగా మీకు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఇందులో ఉండాలన్నమాట. ఇక ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. ఇంకా ఫిట్టర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఖచ్చితంగా మీరు ఐటీఐలో ఫిట్టర్ చేసి ఉన్న దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ట్రేడ్స్మెన్ మేట్ కనుక చూసుకున్నట్లయితే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్లో ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక లెదర్ వర్కర్ చూసుకున్నట్లయితే ఐటీఐలో లెదర్ వర్కరు, టర్నర్ ఉంటే ఐటీఐలో టర్నరు. అలాగే వైర్లెస్ ఆపరేటర్ మెకానిక్ చూసుకున్నట్లయితే దీనికి మనకి ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్లు, అలాగే రేడియో అండ్ టీవీ, అలాగే ఇంకా ఐటీ ఈఎస్ఎం వాళ్ళు కూడా ఈ యొక్క వైర్లెస్ ఆపరేటర్ మెకానిక్ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైతే అండర్ రిజర్వ్డ్లో ఉన్న పోస్టులకు అప్లై చేస్తున్నారో దానికి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు అనమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. అంటే మీకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నారనుకోండి, మీరు ఏ పోస్ట్కైనా ఏ కేటగిరీ అయినా అప్లై చేయవచ్చు. ఒకవేళ 26 సంవత్సరాలు ఉండి మీరు ఎస్టీ కేటగిరీలో ఉన్నారనుకోండి, మీరు అండర్ రిజర్వ్డ్లో ఉన్న పోస్ట్కి నాట్ ఎలిజిబుల్. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు అండర్ రిజర్వ్డ్కి అప్లై చేస్తున్నారా, కేటగిరీలో ఉన్న పోస్టులకు అప్లై చేస్తున్నారా, మీ ఏజ్ అనేది మొత్తం అన్నీ కూడా 1-10 సార్లు చూసుకొని మీరు కేటగిరీని యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్గా నేను అప్లై చేసిన పోస్టులన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఒక్కొక్క దాంట్లో అంటే ఒక్కొక్క పోస్టల్ అడ్రస్ అంటే ఒక్కొక్క బేస్లో మనకి కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. కొన్ని దగ్గర స్టెనో గ్రేడ్ 3, అలాగే సెప్ట్ స్టోరు, కుక్కు, అలాగే హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, ఇలాగా అన్ని వేకెన్సీస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దాంట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ అంబాలా క్యాంట్ హర్యానా నుంచి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది 1 వేకెన్సీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ అనేది మనకి 7 వేకెన్సీలు, మెస్ స్టాఫ్ 10 వేకెన్సీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2 వేకెన్సీలు, సిఎస్ అండ్ ఎస్ఎండబ్ల్యూఎస్కే 1 వేకెన్సీ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇవన్నీ కూడా అండర్ రిజర్వ్డ్లో వేకెన్సీలు అనుకోండి. అండర్ రిజర్వ్డ్లో వేకెన్సీలు అయితే దీనికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎటువంటి కేటగిరీ మీ దగ్గర ఉన్నా సరే అండర్ రిజర్వ్డ్ పోస్ట్కి అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. సో ఫ్రెండ్స్ చూడండి, మీకు ఈ యొక్క 3 వేకెన్సీలు ఉన్నాయి. ఈ 3 వేకెన్సీలు ఎస్సీలో ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో కాకుండా మీరు 25 నుంచి ఇంకొక 5 సంవత్సరాలు అంటే ఈ 3 వేకెన్సీలకు కూడా ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి మీ కేటగిరీని యూజ్ చేసుకొని మీ కేటగిరీలో ఉన్న పోస్టులకు మాత్రమే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి అండర్ రిజర్వ్డ్లో ఉన్న పోస్టులకు అప్లై చేసేటప్పుడు కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. అలాగే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నది ఖచ్చితంగా మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అంతా ఓపెన్ అవుతుంది. మొత్తం ఏ కమాండింగ్ దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మీ ఏజ్ కూడా కాలిక్యులేట్ చేసుకోండి. అప్పుడు మీరు అండర్ రిజర్వ్డ్కి అప్లై చేయాలా లేకపోతే మీ కేటగిరీలో ఉన్నదానికి అప్లై చేయాలా మీకు అర్థమవుతుంది. దాని విధంగా మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్గా ఏ విధంగా అప్లై చేయాలి అనుకుంటే చూడండి, మీరు ప్రస్తుతానికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అంటే ఎంటీఎస్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఇది పోస్టల్ అడ్రస్ అనమాట. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఏఎఫ్ స్టేషన్ బసంత్ నగర్ న్యూఢిల్లీ పిన్ 110010. ఇది పోస్ట్ అడ్రస్ అనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఎన్వలప్ మీద ఈ అడ్రస్కి పంపించాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి
మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ ఖచ్చితంగా ఈ అడ్రస్ అనేది మీరు అప్లై అంటే వీళ్ళకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఉన్న పోస్టులకి అంటే ఈ 3 గీతల్లో ఉన్న పోస్టులకి అప్లై చేయాలంటే మీరు ఈ యొక్క 30 సీరియల్ నెంబర్లో ఏవైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పి మీరు కుక్కకి అప్లై చేస్తున్నారా, హౌస్ కీపింగ్ స్టాఫ్కి అప్లై చేస్తున్నారా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేస్తున్నారా, క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేసి మీరు అప్లై చేయాలి. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఏజ్, మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ కోసం. సో ఫ్రెండ్స్, రిటర్న్ టెస్ట్ అనేది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఈ 4 విభాగాల్లో కూడా మనకి ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోని హిందీలోనూ ఉంటుంది. ఇక మనకి ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు రిటర్న్ టెస్ట్కి నుంచి స్కిల్ టెస్ట్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఒకసారి వెరిఫై చేయించాలన్నమాట. వెరిఫైకి ఖచ్చితంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి. అంటే రిటర్న్ ఎగ్జామ్కి తీసుకెళ్ళవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకి స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ డేట్ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 30 డేస్ అనమాట. ఈ మంత్ 9వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ అప్రాక్సిమేట్లీగా నెక్స్ట్ మంత్ 9 వరకు వేసుకున్నట్లయితే మీకు లాస్ట్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 9 అనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఇక మీకు ఏవైనా డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను వీలైనంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు అన్నింటి మీద కూడా సెల్ఫ్ అటెస్టెడ్ ఖచ్చితంగా చేయాలి. అంటే మీరు చూడండి, ప్రస్తుతానికి ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేస్తున్నారనుకోండి, ఫస్ట్ 10th క్లాస్ పెడతారు, తర్వాత ITI పెడతారు, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడతారనమాట. ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్ చేసి ఉంటే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసిన తర్వాత పిన్ కొట్టి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మిగతా మీ డాక్యుమెంట్స్ అన్నిటి మీద మీరు సిగ్నేచర్ అనేది చేయండి. చేసిన తర్వాత మీరు ఏదైతే ఎన్వలప్ కవర్ ఉంటుందో దాని మీద 10 రూపీస్ స్టాంప్ అనమాట. 10 రూపీస్ స్టాంప్ అంటించేసి మీరు టైప్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ది సపరేట్ అప్లికేషన్ ఫర్ ది ఈచ్ పోస్ట్ ఆఫ్ ది ఫార్వర్డ్. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరు అడ్రస్ అనేది రాసి మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పి దానిపైన రాయాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అండ్ కేటగిరీ అంటే SCA, STA, OBC అని చెప్పేసి. ఇక్కడ మీరు ప్రస్తుతానికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేశారనుకోండి MTS అని రాస్తారు. ఇక కేటగిరీ OBC అయితే OBC అని, లేకపోతే SC అయితే SC అని, ST అయితే ST అని అప్లై చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు లేట్గా పంపించిన వాళ్ళకి టైంకి వెళ్ళకపోయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పోస్టల్ డిలే. అంటే వాళ్ళకి టైంకి వెళ్ళకపోయినా సరే మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక స్కిల్ టెస్ట్కి అంటే ప్రాక్టికల్ టెస్ట్కి, రిటర్న్ టెస్ట్కి నో TADA. అంటే యాక్చువల్గా కొన్ని కేటగిరీలు వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్, డేనెస్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వేకెన్సీస్కి సంబంధించి అటువంటివి ఇవ్వడం జరగదని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలంటే మొత్తం అప్లికేషన్లో మనకి 15 ఉన్నాయన్నమాట. అంటే 15 ఆప్షన్స్ ఉన్నాయి. 15 ఆప్షన్స్ అంటే మనకి ఫస్ట్ది పోస్ట్ నేమ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క పేరేంటి, అలాగే ఫాదర్ నేమ్ ఏంటి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అలాగే మీ ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఇప్పుడున్న అంటే ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు రాస్తారు. తర్వాత మీ అడ్రస్ అనేది విలేజ్, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్ రాస్తారు. తర్వాత ఇదే పర్మనెంట్ అడ్రస్ అయితే సేమ్ ఇదే రాస్తారనమాట. రాసిన తర్వాత మీ క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ రాస్తారు. క్యాస్ట్ కనుక ఇక్కడ రాసినట్లయితే ఖచ్చితంగా మీరు SC, ST, OBC ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏ క్యాస్ట్ కాకపోతే UR అని పెట్టేస్తే సరిపోతుంది, అన్రిజర్వ్డ్ అనమాట. మీరు అన్రిజర్వ్డ్ అని పెట్టేస్తే దానికి ఎటువంటి క్యాస్ట్ కూడా సమర్పించవలసిన పని లేదు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు 10th లేదా 10th+ ITI ఉందంటే ITI కూడా అటాచ్ చేస్తారు. ఒకవేళ మీకు అప్రెంటిస్షిప్ ఉందంటే ప్లస్ పెట్టి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా అన్నిటికీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మీకు సపోజ్ చూడండి, మీకు 10th క్లాస్ ప్లస్ ITI ఉంది, ఇక ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్గా ఇది హ్యాండిక్యాప్డ్కి సంబంధించింది. వాళ్ళు ఇన్ కేస్ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ కనుక ఉన్నట్లయితే
స్పోర్ట్స్ పర్సన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎవరంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు అవి కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక మనకి ఈ విధంగా అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇది ఆఫీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇక ఇక్కడ ఏదైతే మీ సిగ్నేచర్ ఉందో ఆ సిగ్నేచర్ అనేది మీకు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ ఏదైతే ఫోటో అంటించారో మీరు సేమ్ ఫోటో ఇక్కడ కూడా అంటించాలి. అంటే అక్కడ ఒక ఫోటో ఇక్కడ ఒక ఫోటో దయచేసి అంటించకండి, ఇక్కడ సేమ్ ఫోటో అంటించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా సరే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.